హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేరా లైఫ్స్. ఈరోజు మనం ఉన్నాం కాటేదాన్ దగ్గర శ్రీ గణేష్ ఆర్ట్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా మీకు చాలా మోడల్స్ ఉన్నాయి. నేనైతే ఇంకా లోపలికి వెళ్ళలేదు. నేను ఒకసారి మీకు లోపలికి వెళ్ళి మీకు ఎలా వినాయకులు ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. ఓకే, హలో గైస్, ఇక్కడ కాటేదాన్ దగ్గర శ్రీ గణేష్ ఆర్ట్స్ అనే ఉంది. ఇక్కడ కూడా చూడండి మీరు, వినాయకుడు అన్నీ ఆల్ ముంబై మోడల్లో ఉన్నాయి, ఇంకా మన హైదరాబాద్ మోడల్లో కూడా ఉన్నాయి. చూసుకోవచ్చు, ఇక్కడ చాలా పెద్ద పెద్ద వినాయకులు అనేవి ఉన్నాయి. చూడండి, ఫినిషింగ్ కూడా అయిపోయింది ఇక్కడ ఆల్మోస్ట్. ఇంకా పెయింటింగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, వినాయకులు చాలా నీట్గా ఉన్నారు ఇక్కడ, ముద్దుగా ఇట్లా ఫినిషింగ్ చూడండి. ఆల్మోస్ట్ వినాయకులు విగ్రహాలు అన్నీ అయిపోయినాయి ఇక్కడ. ఇంకా పెయింటింగ్, ఇంకా జ్యువెలరీ ఐటమ్స్, క్లాత్స్ ఒకటే ఉన్నాయి. చూసుకోవచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులు ఉన్నారు ఇక్కడ. ఈ వినాయకుడు చూడండి, ఆల్మోస్ట్ ఒక 25 to 30 feet ఉంటుంది విగ్రహం. పైన వినాయకుడు ఉన్నారు, కింద నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి ఉన్నారు. చూసుకోవచ్చు. ఇంకా ఇటు చూడండి వినాయకుడు, ఇది చాలా వినాయకుడు, ఈ వినాయకుడు చాలా బాగుంది. వినాయకుడు ఫైట్ చేస్తున్నారు ఇక్కడ. ఈ వినాయకుడు కూడా చాలా పెద్దగా ఉంది, చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి వినాయకుడు చూడండి, వరాహస్వామి. వరాహస్వామి మీద గ్లోబ్ ఉంది, గ్లోబ్ మీద వినాయకుడు ఉన్నారు. వినాయకుడు చూడండి, సింపుల్ సిట్టింగ్ మీద ఉన్నారు. వినాయకుడు అయితే చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఇంకా ఆ వెనకాల వినాయకుడు చూడండి, ప్లెయిన్ ఇట్లా నార్మల్గా ఉన్నారు. ఈ వినాయకుడు కూడా ప్లెయిన్గానే కూర్చున్నారు, నార్మల్గా సిట్టింగ్ పోజ్లో ఉన్నారు. మీకు హైలైట్ వినాయకుడు చూపిస్తుంది చూడండి వెనకాల. అదిగో జై శ్రీరామ్, హనుమాన్జీ ఉన్నారు. హనుమాన్జీ ఇట్లా, హనుమాన్జీకి డీటెయిలింగ్ చూడండి. నోస్ కూడా వచ్చినాయి హనుమాన్జీకి, నోస్, యాప్స్. హనుమాన్జీ పైన వినాయకుడు ఉన్నారు. ఈ వినాయకుడు కూడా చాలా హైట్ ఉంది, ఎంత లేదన్నా ఒక 18 feet దాకా ఉంటుంది. ఇంకొక వినాయకుడు చూపిస్తా చూడండి. ఆహా, ఈ వినాయకుడు చూడండి ఫ్రెండ్స్, గరుక్మంతుడి మీద ఉన్నారు వినాయకుడు. ఈ విగ్రహానికి కూడా చూడండి ఫినిషింగ్ చూడండి, రెక్కలు వచ్చినట్టు. పైన చూడండి గణేశుడు. ఈ వినాయకుడు ఆల్మోస్ట్ ఒక సేమ్ అండి, ఒక 18 feet దాకా ఉంది. ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. చూడండి, వినాయకుడు సింపుల్ సిట్టింగ్లో ఉన్నారు. ఇంకొక వినాయకుడు చూపిస్తారు వెనకాల, చూసుకోండి. ఈ వినాయకుడు కూడా చూడండి, ఇంకా ఈ వినాయకుడు ఏదో గద అనుకుంటా, గద పట్టుకొని ఉన్నారు, ఇంకా ఫినిష్ అవ్వలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా చాలా బాగున్నాయి విగ్రహాలు. ఇప్పటిదాకా నేను చూసిన దానిలో ఇక్కడ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వినాయకులు ఫినిషింగ్ కానీ మొత్తం నీట్గా ఉంది. ఈ వినాయకుడు చాలా భారీగా ఉన్నాడు వినాయకుడు. చూడండి, డీటెయిలింగ్ చూడండి, చాలా నీట్గా ఉంది. జ్యువెలరీ కానీ, కిరీటం కూడా ఎక్కువ ఏం లేదు, సింపుల్గా ఉంది, బాగుంది. ఈ వినాయకుడు చూడండి ఫ్రెండ్స్, 3 తలల వినాయకుడు, చాలా పెద్ద వినాయకుడు. చూడండి, ఈ వినాయకుడు కూడా పెద్దగా ఉన్నాడు, సింపుల్ సిట్టింగ్లో ఉన్నాడు, సోఫా మీద, మహారాజా టైప్. నాకు తెలిసి చేతిలో లడ్డు తింటున్నట్టు లాగా ఉంటుంది. చూడండి, ఇది కూడా సింపుల్ సిట్టింగ్లో ఉన్నారు వినాయకుడు. ఇక్కడున్నాయన్నీ మహారాజా టైప్ వినాయకులే. చూడండి, ఇంకా లోపల కూడా ఉన్నాయి సేమ్. ఈ వినాయకుడు కూడా మహారాజా వినాయకుడే.
ఈ వినాయకుడు కూడా బయట ఉన్న వినాయకుడే, లడ్డు తింటున్నట్టున్నారు వినాయకుడు. ఈ వినాయకుడు సింహాసనం పైన కూర్చున్నారు. ఈ వినాయకుడు చూడండి, కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. ఈ వినాయకుడు ఇంకా లోపల చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి చూడండి. యూనిక్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని. అది కూడా చిన్నవి లేవు, చాలా పెద్ద పెద్ద వినాయకులు ఉన్నాయి చూడండి. వావ్, ఈ వినాయకులు ఇప్పుడే ఇట్లుంటే ఇంకా ఫినిషింగ్ అయినాక ఇంకా క్రేజీ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి అయితే మీరు వచ్చి చూడండి. నేను అడ్రస్ లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి బుకింగ్ కూడా చేసుకోవచ్చు మీరు. బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అంట. ఇగో ఈ వినాయకుడు తొండం చేతిలో పట్టుకొని ఉన్నారు. ఈ వినాయకుడు కూడా మీకు ఒక 13 feet దాకా ఉంటుంది. చేతులకి డీటెయిలింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్, రేఖలు కూడా వచ్చినాయి ఇక్కడ. చూసుకోవచ్చు వినాయకులు ఎక్సలెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వినాయకులు ఆ వర్క్స్ అనేది జరుగుతున్నాయి, పేపర్ వర్క్ చేస్తున్నారు స్మూత్నెస్ కోసం. ఫ్రెండ్స్ ఇక్కడ అప్డేట్స్, నేను ఈ వీడియో మీకు మళ్ళీ కంటిన్యూ కూడా చేస్తాను, పార్ట్ 2 పెడతాను. మొత్తం ఫినిష్ అయినాక ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ ఇంకొక వీడియో అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వినాయకులు అయితే బుకింగ్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయంట. మీరు ఇక్కడ నేను అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఇక్కడికి వచ్చి వినాయకులు అనేది బుక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై గణేష్.